ధరల మంటతో పప్పులు ఉడకనంటుంటే నూనెలు సలసలమంటున్నాయి. పంచదార ధర పెరగడంతో స్వీట్లు కాదు కదా, కనీసం పొద్దున ఛాయ్ తాగాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి తరుముకొస్తోంది? నెలవారీ బడ్జెట్ సర్దుబాటు ముందు ముందు మరింత కష్టంగా మారనుందా? ధరల్ని నియంత్రించేలా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సరుకుల ధరలు సెగపుట్టిస్తున్నాయి. సామాన్యుల నెత్తిన నిప్పుల కుంపటిగా మారుతున్నాయి. అదే ఇది అని తేడా లేదు. అన్నింటి ధరలు రోజురోజుకి ఎగబాకుతూ బడుగు జీవుల జేబులకి చిల్లు పెడుతున్నాయి. మరెందుకిలా జరుగుతోంది? ఒక గరీబోన్కి 1 కిలో పోయి కొనుక్కోవాలన్నా తక్లీఫే ఉంది. ఇప్పుడు 50లు 100లు తెచ్చినా పెద్దగా ఏం రావట్లేదు. సొసైటీ నడవాలి, అన్ని కొనుక్కోవాలి, ఏది లేకపోయినా జరగదు. పెట్రోల్ దగ్గర నుంచి ఆయిల్ వరకు మొత్తం A to Z. రైస్ కూడా పెరిగింది. మరి ఎందుకు పెరిగింది అర్థం కావట్లేదు. బలహీన రుతుపవనాలు, ఎల్నినో తీవ్ర ప్రభావం కారణంగా వర్షాలు లేక పంట విస్తీర్ణం తగ్గింది. జూలై, ఆగస్టు నెలలో వర్షపాతం ఎక్కువగా ఉండి కూరగాయల పంటలు దెబ్బతినగా ఇప్పుడు వర్షాలు లేక కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. గల్ఫ్ యుద్ధం ప్రభావంతో ఎరువుల ధరలు 30% పెరిగాయి. ప్రధాన ఎరువు యూరియా ధర టన్నుకి $510 నుంచి $950లకు ఎగబాకింది. ఈ ప్రభావంతో త్రైమాసికం నాటికి ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలున్నాయి. ఇదివరకంటే ఒక 10-20 రూపాయలు వచ్చినా ఎక్కువ వచ్చేవి ఆకుకూరలు కానీ ఏమన్నా. ఇప్పుడు 50లు 100లు తెచ్చినా పెద్దగా ఏం రావట్లేదు. ఉల్లిపాయలు కూడా ఇప్పుడు కేజీ 60 రూపాయలు పెట్టి కొంటున్నాము. చిన్న కుటుంబం అంటే చిన్న సైజు కుటుంబం అంటే 10,000 నెలకి 10,000 వచ్చే జీతం వచ్చేవాళ్ళు కూడా బతకడం చాలా కష్టంగా అనిపిస్తుంది. నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోయాయి కదా. నాకు వచ్చేది శాలరీ 12,000, దాంట్లో 7,000 8,000 ఇంటద్ది, కరెంట్ బిల్లు, ఇవి వీటికే సరిపోతున్నాయి. మనం ఏం దాచుకోవాలి? పిల్లలకి దాచుకోలేం కదా. మరోవైపు టోకు వర్తకులు ఎల్నినో ఉపద్రవాలను ముందుగానే అంచనా వేసి పెద్ద ఎత్తున నిల్వ చేసి బ్లాక్ మార్కెట్కు తరలించారన్న ఆరోపణలున్నాయి. నవంబర్, డిసెంబర్ నాటికి వాతావరణం మరింత వేడెక్కి వరితో పాటు పైరు పంటలు, కూరగాయలు పండే పరిస్థితి ఉండదని, అందుకే పెద్ద ఎత్తున ఆహార ఉత్పత్తులు నిల్వ పెంచుకుంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆదాయం లేదు, ఖర్చు ఎక్కువ ఉంటుంది. అది సొసైటీ నడవాలి, అన్నీ కొనుక్కోవాలి, ఏది లేకపోయినా జరగదు. దాన్ని బట్టి వెళ్తూ ఉంటుంది. రేట్లు నార్మల్గా మాత్రం కొంచెం అనిపిస్తుంది, కానీ ఎక్కువే రేట్లు మాత్రం బాగా డిమాండ్ చేస్తారు. బాగా అన్ని విషయాలు అన్నీ పెరిగినాయి. ఒక్కడానికి కాదు, పెట్రోల్ దగ్గర నుంచి ఆయిల్ వరకు మొత్తం A to Z. రైస్ కూడా పెరిగింది. మరి ఎందుకు పెరిగింది అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీలో వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో 2014లో ధరల స్థిరీకరణ నిధి ఏర్పడింది. ధరల స్థిరీకరణ మండలి రోజువారీ ధరలను గమనించడం, బఫర్ స్టాక్ తయారు చేయడం, టోకున ఆహార ఉత్పత్తులు నిల్వ చేయడం దీని కర్తవ్యం. అలాగే ధరలు పెరిగినప్పుడు ఆ నిల్వలను మార్కెట్లోకి వదలడం, ఆ నిధి నుంచి రాష్ట్రాలకు వడ్డీ లేని అప్పివ్వడం, ప్రైస్ స్టెబిలైజేషన్ ద్వారా చర్యలు చేపడుతూ ఉండాలి. అసలు జిల్లా స్థాయిలో ఒక ధరల స్థిరీకరణ మండలి ఉన్నట్టే ఎవరికీ తెలీదు. సంబంధిత జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ధరల హెచ్చుతగ్గులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికివ్వాలి. కానీ ఆ దాఖలాలేవీ కనిపించడం లేదు. ఈ కారణంగానే ధరలు పెరుగుతూ వస్తున్నాయి. చాలా ఎక్కువైందండి. ముందట ఇట్లా లెక్క లేదు. అప్పుడు గతంలో ఏంటంటే ఉల్లిగడ్డ అంటే 20 రూపాయలు కిలో ఉండే, 100కి 5 అట్లా ఇస్తుండే. ఇప్పుడు 50, 60 రూపాయలు, 70 రూపాయలు వరకు ఉంది ఉల్లిగడ్డని. అవి తీసుకున్నానంటే అయ్యే తీసుకునే పని అట్లా రేట్లు ఎక్కువ రావడం కాబట్టి ఇప్పుడు మార్కెట్ సేల్ కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు పిరియమున్న కాలంలో డౌన్ ఉంటేనే మనకు ఉల్లిగడ్డలు తక్కువ రేటు 25 రూపాయలు 30 రూపాయలు ఉంటేనే ఎక్కువ సేల్ అవుతాయి. 50 రూపాయలు 60 రూపాయలు అంటే సేల్ కావు. బతకాలంటే కూడా చాలా కష్టమే. ఇప్పుడు మనం నార్మల్గా ఉల్లిగడ్డలు తేవాలంటే ఇప్పుడు 50 బస్తాలు తీసుకున్నాం, మనకు 20 బస్తాలు 20,000 అవుతున్నాయి. ఇప్పుడు 60,000 70,000 అవుతున్నాయి. పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఆదాయం ఏమంతా వస్తలేదు. మార్కెట్ పికప్ కూడా తీసుకుంటే రేట్ ఎక్కువ అనగానే కస్టమర్ కొంటలేరు. ఇప్పుడు అట్లా ఇబ్బంది ఎక్కువ అవుతుంది అన్నట్టు. పండుగల సీజన్లో నిత్యావసరాల ధరలు వరుసగా పెరగడం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఆదాయం పెరగకపోయినా వంటింటి ఖర్చులు 20 నుంచి 30% పెరగడంతో నెలవారీ బడ్జెట్ను సర్దుబాటు చేసుకోవడం కష్టంగా మారుతోంది. నెలకు సరిపడా సరుకులు కొనుగోలు చేసే ప్రజలు 20 రోజులకి పరిమితమవుతున్నారు. ధరల పెరుగుదలకు కారణాలను గుర్తించి ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.